కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై తెలంగాణ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందన్నారు రామచంద్రరావు. దోపిడీ జరిగిందని మొదటి నుంచి తాము చెబుతున్నట్టుగా గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కి ఏటీఎం లాంటిదన్నారు. ఇక బీసీలలో ఉన్న మైనార్టీలకు మాత్రమే తాము వ్యతిరేకమంటున్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిట్ ఏదైతే నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందినటువంటి నేపథ్యం లోపల ప్రస్తుతం ఈ తాజా రాజకీయాలపై స్పందించడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా నేను సిట్ విచారణ సంబంధించినటువంటిది మీడియా సమావేశం లోపల కూడా బహిర్గతం చేయడం జరిగింది. ఇందులో చాలా సార్లు కూడా మొత్తం పూర్తిగా అది కేసీఆర్ మీదనే మొత్తం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లా చూస్తున్నట్టు? ఇప్పుడు నివేదిక అనేది కేవలం క్యాబినెట్ ముందు ఉన్నది. నివేదిక ఎప్పుడైతే అసెంబ్లీలో వీళ్ళు పెడతారో అప్పుడే దాన్ని బహిర్గతం చేస్తారు. ఆ నివేదికలు ఏమున్నది ఏం లేదు దాన్ని మీరు చూడని చెప్పలేము. కాబట్టి దాని మీద స్పందించడం అనేది ఈ సమయంలో అది మంచిది కాదు. అంటే నిన్న దాదాపుగా కొన్ని పేజెస్ కూడా బయటకు రావడం జరిగింది. అందులోపల దాదాపుగా ఒక 10 సార్లు కూడా కేసీఆర్ పేరు, తర్వాత అప్పుడు ఉన్నటువంటి మంత్రుల పేర్లు, ఈటల రాజేందర్ పేరు, ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీ లోపల ఉన్నారు. అంటే ఇది ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే పూర్తిగా అవకతవకలు జరిగినాయని చెప్పి బీజేపీ భావిస్తుందా? దీంట్లో అవకతవకలు జరిగినాయని ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తా ఉన్నాము. బీజేపీ మా అమిత్ షా గారే ఏటీఎం అని చెప్పారు. ఏది ఉన్నప్పుడు కూడా దాంట్లో ఎవరి మీద ఏమి ఎలిగేషన్స్ పెట్టారు, ఎవరు దాంట్లో ఇర్రెగ్యులర్ చేశారు, ఏ విధంగా దాంట్లో అక్రమాలు జరిగినాయి, ఇవన్నీ కూడా నివేదికలో ఉంటుంది. ఆ నివేదిక బయటికి రాంది దాని మీద నేను మాట్లాడడం అనేది సభ్యం కాదు. అంటే అసెంబ్లీ లోపల పెట్టిన తర్వాతనే బీజేపీ స్టాండ్ అనేది బయటకు వచ్చాడు. ఎప్పుడైనా సార్ అసెంబ్లీలో పెట్టిన తర్వాత బహిర్గతము. దాంట్లో ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చే లీకేజ్లో కరెక్టా కాదా అనేది మనం మీకు చెప్పలేం కదా. ముఖ్యంగా సార్, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పి ఢిల్లీకి వెళ్ళేది 3 రోజుల పాటు. అక్కడ ధర్నాలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల మరి బీసీ రిజర్వేషన్ల పైన బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? 42% పూర్తిగా సపోర్ట్ చేస్తుంది స్టాండ్. మేము ఆల్రెడీ ఆ బీసీ బిల్లుకు పూర్తిగా బేషరతుగా అసెంబ్లీలో సపోర్ట్ చేసినాము. అప్పుడు వీళ్ళు 10% ముస్లిం అని చెప్పలేదు, ఇప్పుడు 10% ముస్లిం అని చెప్తున్నారు. దానికి మేము వ్యతిరేకంగా మతం ఆధారంగా ఏ రిజర్వేషన్ అయినా బీజేపీ వ్యతిరేకిస్తుంది. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ లోపల మతానికి సంబంధించినటువంటి ముస్లింలు ఉన్నారని మీరు భావిస్తున్నారు? 100% పెడతా అన్నారు. 100% పెడతా అన్నారు. పెడితేనే 32% బీసీలకు అవుతుంది. అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఒక కేవలం దూదేకుల ఈ సబ్ క్యాస్ట్ అవి ఫస్ట్ నుంచి కూడా బీసీ లోపల ఉన్నాయని అంటున్నారు. కానీ బీసీబీ మేము అంటున్నాం, అది వాళ్ళు అనట్లేదు. బీసీబీలో దూదేకుల ఫకీర్ ఇవన్నీ ఉన్నాయి. అది ఉండగా కూడా బీసీఈ ఆధారంగా క్రియేట్ చేశారు. దాంట్లో అంతా ముస్లిం తీసుకువచ్చారు. మళ్ళీ దాంతోపాటు ఈబీసీ రిజర్వేషన్ ఉంది, దాంట్లో కూడా ముస్లిం సపోర్ట్ బెనిఫిట్ పొందుతున్నారు. ఈ 3 బెనిఫిట్ ఎందుకు ఇవ్వాలి? బీసీబీ ఆల్రెడీ ఉంది కదా, మీరు ఎందుకు బీసీఈ తీసుకువచ్చి ఉద్యోగము అదేవిధంగా విద్య ఉన్నటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చి రాజకీయ రిజర్వేషన్ పెడితే ఎవరికి అన్యాయం అవుతుంది? అసలైన గౌడ్లకు అన్యాయం అవుతుంది, యాదవులకు అన్యాయం అవుతుంది, ముదిరాజులకు అన్యాయం అవుతుంది, మున్నూరు కాపులకు అన్యాయం అవుతుంది. చివరిగా సార్, కాళేశ్వరం ప్రాజెక్టు పైన అంటే సిబిసిఐడి ఎంక్వైరీ ఇటువంటి సీటు పైన నమ్మకం లేకపోతే విచారణకు బీజేపీ డిమాండ్ చేయొచ్చు? తప్పకుండా మేము డిమాండ్ చేస్తాము. ఈ యొక్క సిబిఐ రిపోర్టు సిబిఐకు ఇవ్వాలని. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక జియో ఉన్నది, అది కేసీఆర్ గారు పెట్టింది. జియో మా పర్మిషన్ లేనిది సిబిఐ ఏది మాత్రం ఇన్వెస్టిగేట్ చేయవద్దని. సో ఆ జియో ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము పర్మిషన్ ఇస్తే మీ సిబిఐ ఒక విచారణకు సిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తానికైతే మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లోపల అవకతవకలే అని చెప్పి ఇది అప్పటి ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందని చెప్పి బీజేపీ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా దీనిపైన ఒక జీవో ఉన్నందువలన సిబిసిఐడి ఎంక్వైరీ చేయలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిసిఐడి ఖచ్చితంగా విచారణ చేస్తాము అని చెప్పి అయితే బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, సుల్తానాబాద్.